యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదెను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, కన్న బిడలంటే తల్లికి చాలా ప్రేమ ఉంటుంది. నిజమైన తల్లి ప్రేమలో ఏ ఒక్క కల్మిషం ఉండదు, ఏ స్వార్థము ఉండదు. తన బిడ్డల కొరకు తన వల్ల అయినంత సహాయము అందిస్తూ ఆ బిడ్డల కొరకు అనుక్షణము దేవుని చెంత ప్రార్థిస్తుంటుంది. వారి బాగోగుల కొరకు, వారికి మంచి ఆరోగ్యము ఆయుర్ కొరకు, వారి ఎదుగుదల కొరకు, వారి గొప్పగా ఆశీర్వదింపబడాల దీవింపబడాలని ఉద్దేశముతో దేవుని చెంత ప్రార్థిస్తూ ఉంటుంది. ఇది ఓ రకమైన తల్లి. నేటి సమాజంలో మనం చూస్తుంటే కన్న తల్లి తన కడుపున పుట్టిన పసిగందుని నడిబొడ్డున వదిలిపెట్టి వెళ్ళిపోయే తల్లులు ఉన్నారు. ముళ్ళ కంపలో విసిరివేసే తల్లులు ఉన్నారు. తన స్వార్థము కొరకు ఆ బిడల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఆ బిడలను ఎటుపోతే మనకేమి అని వదిలిపెట్టి వెళ్ళిపోయే తల్లులు ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నారు, కన్న తల్లి తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎందుకంటే ఆ తల్లి కంటే మించిన ప్రేమ కలిగిన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న ఆ ప్రభువే. అదే నిజమైన ప్రేమ. నేటి సమాజంలో ఉంటున్న తల్లులు అనేక మందిలో ప్రేమ చల్లారిపోతున్నది మనం చూస్తూ ఉంటాం. స్వార్థముతో నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం కనుకనే ఇలా చాలా వరకు మనం వార్తల్లో వింటున్నప్పుడు మన గుండె తరుక్కుపోతుంటుంది. తల్లి ప్రేమలోనూ కలుషితం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ వింటూ ఉన్నప్పుడు హృదయంలో ఎంత బాధాకరంగా ఉంటుంది. కానీ ఇది నిజమే. మనల్ని కన్న తండ్రి ఎన్నడూ కూడా మనల్ని దేవుడు దూషించడు, మనల్ని పట్టించుకోక విడువడు. మనల్ని అనుక్షణము కంటికి రెప్పలా కన్న బిడ్డవలే. మనం ఎంత పెద్దవారైనా ఎంత ముసలివారైనా దేవునికి మనము చిన్న బిడ్డలే. ఒక చిన్న బిడ్డను కాపాడినట్లు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ మనల్ని పోషిస్తూ లాలిస్తూ దేవుడు నడిపిస్తున్నాడు. అది ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమలో నుంచి వేరుపడాలని ఎన్నడూ నువ్వు కోరుకోకు. దేవుని ప్రేమ అపారమైన ప్రేమ, నిజమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. నిన్ను నన్ను తన కంటికి రెప్పలా తన అరచేతుల మీదే చెక్కి మనల్ని చూసుకుంటున్నది. అంత గొప్ప ప్రేమ ఆయనది. అందుకే ఇశ్రాయేలులు తమ ప్రాణాలకు ఉనికికి కారణమైన దేవుని మాటని లెక్క చెయ్యకుండా ప్రవర్తించినా దేవుడు వారికి దేవుడు కాకుండా పోలేదు. ప్రేమను చూపకుండా మానలేదు. నువ్వు నేను తెలిసి తెలియక తప్పులు చేస్తున్నా బ్రతుకుతున్నామంటే అది కేవలం ఆ దేవుని ప్రేమనే. దానికి చులకన చెయ్యకుము. ఎన్నిసారి మనము తప్పిదములు చేసినా మనల్ని క్షమించి మనల్ని ఆదరించి మనల్ని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు కదా. ఈ ప్రేమలో ఎంత పరిపూర్ణత ఉన్నది. ఆ పరిపూర్ణమైన ప్రేమను నీవు పొందుకోవాలి. ఆ ప్రేమలో నుంచి వేరు కావడానికి ప్రయత్నించుకు. సురక్షితంగా ఉండలేవు. ఎప్పుడు కానీ ఆయన రెక్కల చాటున ఉండడానికి ప్రయత్నించు. అదే నీకు శ్రేయస్కరము, భద్రత కూడా. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.